హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి, ముఖ్యంగా ఏపీలోనే పెన్షనర్లందరికీ సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పెన్షన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది. ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 1, 2026 ఆదివారం అయినందున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక్కరోజు ముందుగా అనగా 28 ఫిబ్రవరి 2026 తేదీన కొత్తగా మంజూరైన 8,977 వితంతు పెన్షన్లతో కలిపి మొత్తం 62,76,322 మంది పెన్షన్దారులకు 2,725.79 కోట్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది పెన్షన్దారుల ఇంటి వద్దనే అందజేయటం జరుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.